నమస్తే అండి. యమ్మీ యమ్మీ గులాబ్ జామ్స్ ఎలా ప్రిపేర్ చేయాలో ఇవాల్టి వీడియోలో చూద్దాము. దానికోసమని ఒక కప్పును పాలు తీసుకున్నాను. 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ ఆర్ ఘీ తీసుకోండి. నేనైతే ఆయిల్ 1 స్పూను, ఘీ 1 స్పూను తీసుకున్నాను. ఒక గిన్నెలో గులాబ్ జామ్ పిండి ఉండలు లేకుండా బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత కొంచెం కొంచెంగా పాలు వేసి మరింత సాఫ్ట్గా మృదువుగా కలుపుకోవాలి. గులాబ్ జామ్స్ పిల్లలు పెద్దలు చాలా ఇష్టంగా తింటారు. ఇంట్లోనే చాలా ఈజీగా చేసుకోవచ్చు. పిండి కలుపుకొని పక్కన పెట్టేసుకున్న తర్వాత పంచదార పాకం ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాము. పంచదార పాకం కోసం 3 కప్పుల పంచదారను తీసుకున్నా. నేను 1 కప్పు వాటర్ని యాడ్ చేస్తున్నాను. మధ్య మధ్యలో పాకాన్ని కలుపుతూ ఉండాలి. ఈ గులాబ్ జామ్స్కి పంచదార పాకం అనేది చాలా ముఖ్యము. ఈ పంచదార పాకం కుదరకపోతే గులాబ్ జామ్స్ అంత టేస్ట్గా ఉండవు. పాకం కొంచెం కలర్ మారాలి. 2 వేళ్లతో టచ్ చేస్తే కొంచెం స్టిక్కీగా ఉండాలి. అప్పుడే పాకం కరెక్ట్గా వచ్చినట్లు. పాకం అయిపోయాక గులాబ్ జామ్ పిండిని రౌండ్గా బాల్స్ లాగా చేసుకోవాలి, ఎటువంటి క్రాక్స్ లేకుండా. ఈ గులాబ్ జామ్ ఉండలను చాలా జాగ్రత్తగా వేపుకోవాలి. మంట ఎక్కువ ఫ్లేమ్ మీద పెడితేనేమో మాడిపోతాయి. అలా అని లో ఫ్లేమ్లో గినక వేపుకున్నట్లయితే ఆయిల్ పీల్చుకొని అంత టేస్ట్గా ఉండవు. సో మీడియం ఫ్లేమ్ మీద ఉంచుకొని గులాబ్ జామ్ ఉండలని బాగా వేపుకోవాలి. గోల్డెన్ కలర్ వచ్చేలా వేపుకోవాలి. ఇలా వేపుకున్న ఈ గులాబ్ జామ్ ఉండలను పంచదార పాకంలో వేసి ఒక 6 అవర్స్ ఉంచినట్లయితే పంచదార పాకం ఈ గులాబ్ జామ్ ఉండలకి బాగా పీల్చుకుంటాయి. చాలా టేస్టీ అండ్ యమ్మీగా ఉండే గులాబ్ జామ్స్ రెడీ. మీకు కూడా తినాలనిపిస్తుంది కదా, ట్రై చేయండి. ఎలా వచ్చాయో కమెంట్ చేయండి. ఇంతేనండి, చాలా సింపుల్ అండ్ ఈజీగా ఇంట్లోనే చేసుకోవచ్చు యమ్మీ గులాబ్ జామ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సబ్స్క్రైబ్ టు మై ఛానల్.